మత్వయోనిధినికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహమవదే కరావలంబం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. జై జగన్నాథ. మన విశాఖపట్నం జిల్లా టౌన్ కొత్త రోడ్ లో వేయించేసినటువంటి సుభద్ర బలభద్ర సుదర్శన సమేత శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవంలో భాగంగా ఈ రోజు 4వ రోజు అయినటువంటి ఈ రోజు నృసింహ అవతారంలో దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు భక్తులకి. కృతయుగంలో మత్వయోనిధినికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహమవదే కరావలంబం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. జై జగన్నాథ. మన విశాఖపట్నం జిల్లా టౌన్ కొత్త రోడ్ లో వేయించేసినటువంటి సుభద్ర బలభద్ర సుదర్శన సమేత శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవంలో భాగంగా ఈ రోజు 4వ రోజు అయినటువంటి ఈ రోజు నృసింహ అవతారంలో దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు భక్తులకి. కృతయుగంలో భక్త ప్రహ్లాదుల కోరికకు స్తంభోద్వ నారసింహుడుగా నరములుగా అవతారముగా అవతరించినటువంటి నరసింహస్వామి వారు ఈ రోజు నరసింహ అవతారం జగన్నాథ స్వామి నరసింహ అవతారంలో భక్తులకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. ఇందులేరు అందులేరు కలవందు అన్నట్లుగా నరసింహస్వామిని మనం తలుచుకున్న వెంటనే భక్త ప్రహ్లాదులు తలుచుకున్న వెంటనే స్తంభోద్భవ నారసింహగా ప్రత్యక్షమై హిరణ్యకశిపుణ్ణి సంహరించి భక్తులకి దర్శన భాగ్యాన్ని కలిగించారు. మన సింహాచలంలో క్షేత్రం వరాహ క్షేత్రమైనటువంటి సింహాచలం క్షేత్రము నుండి ఈ రోజు వస్త్ర సమర్పణ కూడా చేయడం జరిగింది. ఈ రోజు ఈ నరసింహ అవతారంలో ఉండేటువంటి జగన్నాథుని ఎవరైతే దర్శిస్తారో అటువంటి వారికి అనేకమైనటువంటి కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా భక్తులు చాలా మంది స్వామివారి నరసింహ అవతారంలో ఉండే జగన్నాథుని దర్శించుకుని తరిస్తున్నారు. జై జగన్నాథ. జై జై జగన్నాథ.
మత్వయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమని రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాద్విపోత లక్ష్మీ నృసింహమవతే